హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా. ఈరోజు నేను ఇడ్లీ పులిహోర చేయబోతున్నానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇడ్లీలు మిగిలినప్పుడు ఇలా ముందుగా పొడి పొడిగా చేసుకోవాలండి. మెత్తగా పొడి పొడిగా చేసుకోవాలి. ఇడ్లీని వేస్ట్ చేయకుండా ఈ విధంగా పిల్లలకి కానీ మనం పెద్దవాళ్ళైనా సరే స్నాక్స్ కింద చేసుకొని తినొచ్చండి. ఈ విధంగా పొడి పొడిగా మొత్తం ఇడ్లీలని చేసేసుకోవాలండి. తర్వాత చేసేసుకొని ఇది పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఏం అవసరం లేదు. ఇది బాగా హీట్ అవ్వాలి. ఇది బాగా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు. ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఒక చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు. ఇది కూడా బాగా నూనెలో ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే మన ఇడ్లీని మనం పొడిగా చేసుకున్నాం కదా, దాన్ని అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకొని ఇలా నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా పులిహోర రెడీ అయిపోయిందండి. ఉప్మా అనుకోవచ్చు, ఇడ్లీ పులిహోర అని కూడా అనొచ్చండి. పుల్లగా టేస్టీగా ఎంతో కమ్మగా ఉంటుందండి. పైన కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసేసి ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దామండి. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఇడ్లీ పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.